అందరికీ షాలోమ్ వందనాలు. ఈరోజు మనము మంచి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ప్రాముఖ్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం, అదేవిధంగా మరి చదువుకుందాం. ఒకటి ఏంటంటే పరిశుద్ధ గ్రంథం మనం తెలియపరుస్తున్నటువంటిది. ముందు వాక్యం చదువుకున్న తర్వాత క్రమంగా ముందుకు వెళ్దామని ఆశపడుతున్నాను. ఇక్కడ 4 మాత్రము చూద్దాం ఒకసారి. ముందు రోమపత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము చూసారమ్మా. 8వ అధ్యాయం 35వ వచనం, 35వ వచనం అమ్మా. మంచిగా కలిసి చదవండి. ఎవరు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడును. ఇక్కడ కొన్ని చెప్తున్నాయి. ఎక్కడ ఏమంటాడు? మొట్టమొదటి అక్కడ చెప్పిన మాట ఏంటంట? క్రీస్తు యందు. అదేనమ్మా. ఇక్కడ బైబుల్ ఏమంటుంది అంటే క్రీస్తు అనేటువంటి మాట, దాని గురించి బైబుల్లో చాలా చెప్పుకోదగినట్టుగా ఉంది. బైబుల్లో క్రీస్తు అని చెప్పబడదు, కానీ క్రీస్తు అనే మాటకు దానికి ఒక చెప్పుకునేది మన అంటే విధంగా ఉంది. అదిగా ముఖ్యం కాదు కనుక అక్కడ నా దగ్గర ఉన్న బైబుల్లో ఏమని చెప్తున్నాడంటే యాషువా మెస్సియా లేదు, క్రీస్తు యేసు అన్నకాడ యాషువా మెస్సియా అనేటువంటి పదాన్ని వాడబట్టి మనం నేర్చుకునేది ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంచిదమ్మా. ఇక్కడ అంటున్నటువంటి మాట 8వ అధ్యాయము 35వ వచనం కదమ్మా. చూడండి ఒకసారి, మరొకసారి చదువుకుందాను. 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఇక్కడ బాగా ఒక మాట ఆలోచిద్దని. ఇక్కడ ఏమంటే ఇక్కడ మెస్సియ ప్రేమ నుండి మనలను ఎడబాపు ఎవడు? ప్రశ్న కాదా? బాగా ఆలోచించాలా. వీడు వింటున్నటువంటి వారైనను మధ్యలో కూర్చున్న వారైనను మనం ఇక్కడ ఎక్కడి నుంచి మనం ఎడబాపేవారు లేరంట. ఇక్కడ మెస్సియ ప్రేమనమ్మా మెస్సియ ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? అక్కడ ప్రశ్న ఉంది. అక్కడ వాడెవడు? మెస్సియ ప్రేమ నుండి ఎడబాపేవాడు ఒకడు ఉన్నాడు. వాడెవడట అమ్మా? మనకు తెలుసు, శత్రువు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎన్ని విధాలుగా మనకు కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చదువు కింద. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మొట్టమొదటి ఉన్నది ఏంటంట? ఒకటి శ్రమ ఎందైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ప్రశ్న అక్కడ అంటే ఇప్పుడు మన మెస్సియ ప్రేమ నుండి ఎడబాపేటి ఏంటంటే అంటే అక్కడ ఒకటి శ్రమ, రెండవది బాధ, మూడవది హింస, నాలుగవది కరువు, ఐదవది వస్త్రహీనత, ఆరవది ఉపద్రవ్యమైనటువంటి ఒకటి ఖడ్గమైనను. మనం మొక్కలు ఏంటంటే అక్కడ అమ్మా ఎన్నున్నాయమ్మా? అక్కడ 7. ఈ 7 నుండి మనని ఎడబాపు వాడు ఎవరు అంటే వీటి నుండే మనం ఎడబాచేది. మెస్సియా ప్రేమ నుండి ఎడబాపు అనేది వీటి నుంచే మనని ఎడబాపు వస్తుంది. ఒకటి మొట్టమొదటి ఉన్నది ఏంటంటే శ్రమ. అంతేనమ్మా. శ్రమ ఏ విధంగా శ్రమ వస్తుంది చూద్దాం. మనం ఇందులో 7 మాత్రము చదువుకోవడం మనం సరిపోం, కానీ సమయం సరిపోదు. కానీ ఇందులో కొన్ని మాత్రమే నేను పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక 4 విషయాలు మాత్రము నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ముందు మనం శ్రమను చూసుకుందాని. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథము చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము చూసారమ్మా. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 16 చూసారమ్మా. ఇక్కడ బాగా గమనించాలా. యావే నా శ్రమలను నా శ్రమలను లక్ష్య పెట్టినేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యావే నాకు మేలు. హల్లెలూయా. వాడేవుడాటి ఇక్కడ శోధకుడు. అవునమ్మా? లేక శ్రమ పెట్టే వాడెవడు? శత్రువు. అవునా కదా?
శ్రమ పెట్టేవాడు ఏ విధంగా శ్రమ పెడతాడంట? అక్కడ మనం చదువుకున్నాం ఏ విధంగానట? శ్రమలను యావే నా శ్రమలను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు. ఇక్కడ శాపం అంట. అమ్మ ఏంటంట శాపం? శాపం అంటే పాపమే కదమ్మా, అవునా కదా? వాడు పలికే శాపం వచ్చినాలే, అవునా కదా? ఈ శాపం వచ్చిన మనం గురించి మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఆదికాండము చూసారా 29వ అధ్యాయము 32వ వచనం. 29:32 ఆదికాండం. లేయా గర్భవతి అయి కుమారుని కని యావే నా శ్రమను చూసి ఉన్నాడు గనుక హల్లెలూయా. అంతకుముందు ఏ విధంగా ఉందంట అమ్మా? ఏ విధంగా ఉందంటేమా? ఏ విధంగా ఉందంటేమా? గొడ్రాలే ఉందంట, అంటే పిల్లలు లేనిదై ఉందంట కదమ్మా. అయితే లే గర్భవతి అయి కుమారుని కని యావే నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించి ఉన్నాడు. అంటే భర్త ప్రేమించాలంటే ఎవరి కనికరం ఉండాలట? ఎవరి దయ ఉండాలట? ఎవరి ఆశీర్వాదం ఉండాలట? అమ్మా పరమతానికి స్తోత్రం, పరమతానికి స్తోత్రం. అందరంగా కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. నీ భర్త నిన్ను ప్రేమించాలంటే నీ భర్త నిన్ను ప్రేమించాలంటే యావే నిన్ను జీవించాలి, అవునా కదమ్మా? అమ్మ నీ బైబులే చెప్తున్నామ్మా, మన స్టోరీ కదమ్మా. ఒకవేళ ఇంట్లో ఎవరైనా వీడియో ద్వారా కానీ ఇక్కడ మందిరంలో కానీ మిమ్మల్ని ఉద్దేశించి మాత్రం నేను చెప్పట్లేదమ్మా. నేను ఇక్కడ కూర్చోనమ్మా ఈ మాటకి చూడండి అమ్మా, ఈ రెఫరెన్స్లకి దీనికి ఎటువంటి సంబంధమే లేదమ్మా. నేను మాత్రము ఏర్పాటు చేసినటువంటిది ఏంటంటే శ్రమ గురించి అటువంటి యొక్క ఉద్దేశంలో ఎలా మాట్లాడాలి ఏంటి ప్రభు అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు నాకు కొన్ని మాత్రమే నాకు పరమ తండ్రి బయలుపరిచాడు కదమ్మా. ఇవాళ ఉదాహరణకు భర్త లేని వారు ఉన్నారమ్మా. వారి పిల్లలు కలిగితే ఏమంటారు వారికి? అమ్మా ఒక క్రియ కలిగితే ఏమైంది? అయిదమ్మా. అమ్మా భర్త లేని వాళ్ళకి పిల్లలు వస్తే పిల్లలు కలిగితే ఏమైంది? అమ్మా ఆమెకు మంచిగా వచ్చినా మంచిగా కలిగినా పోనీ ఏ దోషం లేకపోయినా ఒక కలిగింది అనుకోండి, పరమతాన్ని ఏదో ముందున్నటువంటి భర్తను బట్టి ఏదో జరగవచ్చు అనుకున్నాయి. కలిగారు అనుకోండి, భర్త పోయిన వెంటనే ఒక 6 నెలలు జరిగారు పుట్టారనుకోండి, అంటే భర్త ఉండగానే గర్భమైనట్టే కదా. కానీ భర్త ఏం చేశాడట? పరమ తండ్రి ప్రేమిస్తేనే భర్త భార్య ప్రేమ గలవారు అవుతుంటారట. కనుక అక్కడ అంటున్న మాటలు ఏంటంట? 12వ వచనంలో మొదటి 2వ సందేలో యావే నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపములు. ఇక్కడ బాగా గమనించాలా? వాడు పలికిన శాపములు, వాడు పలికిన అపశుభ మాటలు, వాడు పలికినటువంటి యొక్క ప్రతి ఉద్దేశమును మనకు కలిగినటువంటి ఏంటంటే మనకు పాపము కలిగించేటువంటి వాటిని మాత్రమే వాడు పలుకుతూ ఉంటాడు. అవునంటారా కాదంటారా? ఇవాళ చాలా మంది చూడండి వస్త్రాలు చూసి అబ్బో భలే బాగున్నాయి అంటారు. కొంతమంది ఏమంటారు ద్రవ్యము చూసి అబ్బో భలే బాగున్నాయి అనిపించుకుంటారు. అలాగనే ధనాన్ని, నగలు, బంగారము చూసి ఎలా అంటారు? అలాగనే అంటుంటారు. అవునా కాదా? అలాగనే మానవ దృష్టికి మరొకటి ఉంది. ఏంటనంటే పాపం అనేటువంటి ఒకటి ఉంది. ఈ రోజున ఎక్కువ ప్రేమించేది ఎన్నింటి ప్రేమిస్తారమ్మా ఈ లోకంలో భూమి మీద? మనిషి అన్నటువంటి వారు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అమ్మా ఎన్నింటి ప్రేమిస్తారు భూమి మీద? అమ్మా చాలా అంటే కొన్ని చెప్పండి చూద్దాం. అమ్మా అమ్మా అసలు మెయిన్గా భూమి మీద ఎక్కువ మనుషులు, ఒక మనిషి అన్నప్పుడు ఎక్కువ ప్రేమించేది దేని మీద? ఫస్ట్ మొట్టమొదటిగా ప్రేమించేది దేని ప్రేమిస్తారు మొట్టమొదటిగా? ఒకటి ఆస్తి, డబ్బు ఒకటి. ఇంకా అది కూడా అందరికి అవుతుంది. అవి కూడా అన్ని అందరికి అవుతుంది. ఒకటి సిరి అయితే
పాపం. రెండవది స్త్రీ లేదా పురుషుడు. ఒకటి స్త్రీ లేదా పురుషుడు, ఒకటి సిరి అమ్మా, ఒకటి సిరి లేదా మీరు ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నారు? సిరినా లేక శరీరానా? సిరిని ప్రేమించావా? అయితే యూదా ఇస్కరియోతు నువ్వే. సిరిని ప్రేమించావా? యూదా ఇస్కరియోతు నువ్వే. సత్యాన్ని నమ్ముకున్నటువంటి అబద్ధాన్ని నువ్వే. శ్రమ పెట్టినటువంటి వాడు పలికే శాపములువే. వాడికి ఏం కలిగించాడు అమ్మా? యాషోమిస్సే వారితో ఉన్నటువంటి వాడు యోధాకు ఏం కలిగించాడు? డబ్బు ఆశ. వాడు పతనమైంది. అవునా కాదా? తొందరగా వెళ్ళిపోతుంది, నాకు సమయం సరిపోదు. తర్వాత దావీదు దేన్ని బట్టి కోల్పోయాడమ్మా? ఇప్పుడు యోధా ఇస్కరియోతు దేన్ని ఆశించిపోయాడు? ఆకాను కూడా అట్టగా పోయాడు కదమ్మా. గేహాజు కూడా అలాగనే పోయాడు కదమ్మా. ధనమును, బంగారమును, లోకములు ఉన్న సర్వ సమస్త సంపదను ప్రేమించినటువంటి వాడు నష్టపోక మానడు. జాగ్రత్త. అది సిరి, డబ్బు, ఉన్న వాదా. నువ్వు వాదా కోరుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అందులో మొట్టమొదటి పాత్ర తనదే ఇష్టపడుతున్న వారిది మాత్రమే. వారు ఈ విధంగా ఉంటారు. కొత్తగా కొన్ని ముందుకు వెళ్తాయి. అదే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, కొత్తగా 22వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా శ్రమలో నేను యావేను మొరపెడితిని, నా దేవుని ప్రార్థన చేసితిని, నా దేవుని నేను ప్రార్థన చేసిని. తన ఆలయములో ఆలకించి దానికి స్తోత్రం. ఇక్కడ ఏం చేయబడ్డాట? ఇక్కడ అమ్మా, ఇక్కడ ఏం చేయబడ్డాట? నీకు శ్రమ వచ్చిందా? ఏంటా శ్రమ? ఏ శ్రమ? నీకు తిండికి వెళ్ళట్లేదా? నీకు వెళ్ళిదా లేకపోయింది శ్రమ వచ్చిందా? అయితే ఏం చేయాలమ్మా? అమ్మ ఏం చేయాలరా? ఏమా ఏం చేయాలా? ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీకు ఇస్తాడు. అవునా కాదా? కానీ మనసులో అడిగితే ఏమొస్తుంది అమ్మా? శాపమే. గేహాజీ ఏం అడిగిండు? ద్రవ్యం అడిగినా లేదా? వీరు మందిరములో యావేని అడిగితే ఏం చేశాడట? ఇక్కడ అమ్మా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వచ్చిన మళ్ళొకసారి చదవండి. చూసారా? శ్రమ రాగానే ఇక్కడ యెహోవా తండ్రిని ఏం చేశారట? మొరపెట్టారట. తర్వాత ఏం జరిగింది? నేను దేవుడికి ప్రార్థన చేస్తుంది. తన ఆలయంలో నీటి కాడ కాదు సుమి, జాగ్రత్త. నువ్వు ఎక్కడో ఉండి కాదు, జాగ్రత్త. తన ఆలయంలో మందిరములో ఏం జరిగిందట? ఆయన మందిరములో వచ్చి ఆయన మందిరములో ప్రార్థన చేసినప్పుడు అంట ఆయన ఆలకించాడట. పరమ తండ్రికి స్తోత్రం. చూద్దాము. నా ప్రార్థన అంగీకరించను. అయిపోయిందమ్మా. ఇది ఫస్ట్ మాట. అక్కడ ఏమైందట? ప్రార్థన ఆలకించాడట. అదే మాటలు పరమ తండ్రికి, సృష్టికర్తకి చెవులోకి వచ్చాయట. ఆయన ఏం చేశాడు? భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. పరమదాని స్తోత్రం. చాలు. భూమి కచకచ వణికిపోయిందంట. తర్వాత పునాదులు కదిలి అంట. పరమండలం వణికిని అంట. కచకచ కచ. దేనికి వణికాయమ్మా? అమ్మా ఎస్, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే పరమండలం వణుకుతుందా? చూడండి, భూమి పునాదులు కదులుతున్నాయా? కొన్ని హృదయం కదులుతుందా? లేక నువ్వు మారుతున్నావా? నీ కుటుంబం మారుతుందా? నీ శరీరంలో ఉన్న క్రియలు మారుతున్నాయా? నీ జీవితం మారుతుందా? నీ బ్రతుకు మారుతుందా?
ఏం మారుతుంది? ఇక్కడ మందిరానికి మారిన వ్యక్తి మందిరానికి పోతే భూమి గజగజ వణికిందంట, ఆకాశ మండలము పరమండలం గజగజ వణికిందంట అని పరిశుద్ధ గ్రంథం తేటపరచబడుతుంది. అదేవిధంగా చూడమ్మా 28 వచ్చిన కూడా చూడండి. అందులోనే శ్రమపడు వారిని నీవు రక్షించదవు, శ్రమపడు వారిని రక్షించదవు. గర్విష్ఠులకు విరోధివై, ఎట్లమ్మా? గర్విష్ఠులకు విరోధివై, గర్వముగా ఉన్న ఆసుని జాగ్రత్త. గర్విష్ఠులు ఏం చేస్తారట? విరోధివై ఇక్కడ ఆగుతాయి. గర్విష్ఠుల కంటే ఆయన విరోధి, అహంకారం కలిగిన అటువంటి వారికి విరోధి, ఏమగా ఉన్నటువంటి వారికి విరోధి. అగర్వం చూడండి, అలాంటి వారికి యావే తండ్రి విరోధి అంట. ఆయన మందిరంలో కాదు, నువ్వు జీవించు జీవితం అంతా ఎక్కడ మొరపెట్టినా సమాధానం లేదు. సుమి జాగ్రత్త, గమనించాలి ఇక్కడ మాట. చదువు కొంచెం చదువు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, హల్లెలూయా. యెహోవా నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, చీకటిగా ఉన్నప్పుడు నాకు వెలుగుగా చేయును. నీ సహాయం చేత నీ సహాయము చేత నేను సైన్యములను జయించుతును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడ? చేశారా? నేను ప్రార్థన చేస్తే, నా మాటలు నీ చెవులకు చొచ్చితే, నా మాటలు నువ్వు వింటే, నేను సైన్యాన్ని జయిస్తా, లోకాన్ని జయిస్తా, నా కుటుంబాన్ని జయిస్తా, నా భర్తను జయిస్తా, అవివేకం నుండి జయించగలను. నేను నీకు మొరపెడితే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. ఇప్పుడు సిరిని నమ్ముకున్నాడు. అది ఇక్కడ అమ్మా, ఇక్కడ మనిషిని నమ్ముకున్నటువంటి వారు ఏం చేయబడ్డారు? ఇక్కడ దావీదు అనే వారు చూద్దాం. ఇక్కడ చదువుకున్న తర్వాత దేన్ని ఆశించాడు దావీదు? సిరినా? అబ్బా, నీకు రివర్ మాట్లాడటం చెప్పడం అడగడం నాకు బాగా అలవాటు. సిరినా స్త్రీనా? స్త్రీని ఆశించాడు. ఏమైపోయాడు? శాపమైపోయాడు. రాజ్యం క్షీణింపబడింది, తన రాజ్యం తీసివేయబడింది, తన కుటుంబం చెల్లాచెర్లైపోయారు, వారి కుటుంబం అంతా శాపగ్రస్తులైపోయారు. అందుకే వారి శాపములంట, శాపమునకు బాధలుగా యావే నాకు మేలు చేయనేమో. పరమతానికి స్తోత్ర. సమయలు గ్రంథంలో వివరిస్తున్నటువంటి మాట. కానీ మరొక దానికి వెళ్ళిపోతాం త్వరగా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, పరమతానికి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చూద్దాం. మరొక సాట. ఒకటి అయిపోయింది శ్రమ నుండి, రెండవది బాధలోకి వెళ్తాయి. ఆది కాండము చూద్దాం ఒకసారి. ఆది కాండము తీసారమ్మా? ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టిన. పరమతానికి స్తోత్రం. ఇది ఎవరి మాట చెప్పండి? ఇప్పుడు ఇది ఎవరి మాట? ఇశ్రాయేల్లో ఉన్నటువంటి, అంటే యాకోబుకి 12 మంది కొడుకులు, 12 మంది కొడుకుల్లో 11వ వాడు యేసోపు కలిగినటువంటి 2 కుమారులు. ఆ 2 కుమారులు, ఒకరి పేరు ఎఫ్రాయిం, ఒకరి పేరు మనస్సే. వారిద్దరి గురించి ఇక్కడ దావీదు చేసినటువంటి వృద్ధి, అక్కడ దీవెనలో అక్కడ పేరు పెట్టినటువంటి యొక్క విధానం కనపడుతుంది అక్కడ. చూశారు అక్కడ ఉన్నాడు. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను వృద్ధి పొందించనున్నాయి చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. చూసారా? అదేవిధంగా ఆది కాండము 29వ అధ్యాయము 32వ వచనం. ఇంతకుముందు చదువుకున్నాం మనం.
ఇంతకుముందు మనం చదువుకున్నాం. లేయా గర్భవతి లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచి యావే నా శ్రమను చూచినాడు నా పెనిమిటి కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు అమ్మా. ఆయనకి దీవెనలో చూడండి ఎంత చక్కగా ఉందో, అవునా కదమ్మా? కనుక అదే విధంగా చెప్పినటువంటి మాటను బట్టి నిర్గమకాండము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము బాధ నుంచి చెప్తున్న మాటలు. నిర్గమకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అలాగు చేసెను యెహోవా అలాగు చేసెను బాధకరమైన ఇలాగా ఈగల గుంపులను ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్ళలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. ఏం చేయబడ్డాట ఇక్కడ చూడండి, బాగా గమనించాలా. బాధ ఎవరికి వచ్చిందమ్మా? ఇశ్రాయేలు ప్రజలకా? ఎవరికి? బాగా గమనించాలా. బాధలో ఉన్నటువంటి వారు బాధ ఎలా కలిగింది, బాధ ఎందుకు వచ్చింది గమనించాలి. ఇక్కడ యెహోవా ఇలాగు చలవించను నా బాధకారమైన ఈగలో గుంపులో ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి ఎవరు పంపారమ్మా? ఇవి చూడండి, ఎవరు పంపారు? పర్వతాన్ని చూసారా? ఫరో ఇంటికి మోషే ద్వారా వారిని నడిపించడానికి, వారి శ్రమలో ఉన్నారని, వారు బాధలో ఉన్నారా లేరమ్మా? వారు బాధలో ఉన్నటువంటి వారిని విడిపించడం కోసం మోషేని పంపిస్తే మోషే పోయి అక్కడ మాట్లాడితే ఆ మాటలను వింటున్నటువంటి మాటలు అతను ఆలకించి ఆ మాట లక్ష్య పెట్టినందువల్ల, ఆ బాధను ఆలకించినందువలన ఆ ఇంటికి ఏం కలగజేశాడు? ఈగలు పంపించాడట, ఈగల గుంపుని పంపించాడట. చదువమ్మా. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారికి చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడిని యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలి వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్ళతో కొట్టి చంపుదురు కదా. అక్కడ ఎవరు చేయమంటున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్న వారికి కాదు. మా దేవుని మా దేవుని సరైనటువంటి విధానము మేము చేయాలి అంటున్నారు, తప్ప మరొకటి కాదు. ఇక్కడ అంటే దేవుని అమరించుట, దేవునికి ప్రార్థించుట, దేవుని సమర్పణగా ఉండటం 2 విధాలుగా ఉంది. ఉందా లేదా? మోషే అహరోనులను పంపించినటువంటి తర్వాత అది చేయవలసిన పని ఏంటి? వారు పంపినటువంటి ఎలోహిమని ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే బలి అర్పించాలో, వారికి మాత్రమే మొరపెట్టాలి. అవునా కదా? ఇక్కడ ఫరో వీళ్ళందరూ ఏం చేశారు? ఆ దేవుని కాదు, ఇక్కడ మన దేవుని ఏం చేయమన్నారు? ఇక్కడ మొరపెట్టండి, ఇలా చేస్తే మన యొక్క దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పారు. కానీ ఎవరు చెప్తారు? అదో వారి కుటుంబంతో చెప్తారు, ఒకవేళ ఇలా చేయండి. కానీ పోయాయా? పోలేదు. చూసారా? హరో ఇంటి వారందరూ ఏం చేశారు? ఏం చేసినా వారికి ఉన్న శ్రమ పోలేదు, వారి బాధ పోలేదు, వారికి వచ్చినటువంటి తెగులు, ఈగల తెగులు పోలేదు. ఈనాడు ప్రార్థిస్తే కుటుంబంలో భర్తే మారడా? ఒక ఐగుప్తు దేశం మారుదామా? అదంతా ఒక కుటుంబంలో పిల్లలే మారరా? ఐగుప్తు దేశం మారిద్దామా? అలాగనే మనకున్నటువంటి భర్త చాటున ఉన్న భార్య, భర్త మాట వెనక భార్య మారదా? భార్య లక్ష్య పెడదా? భర్త భార్యల మాట పిల్లలే వెనకపోయింది. ఎలా జరిగిద్దమ్మా? ఎలా జరిగింది చూద్దాం. తొందరగా వెళ్ళిపోదాం, చూద్దాం ఒకసారి. లేవియకాండము తొందరగా వెళ్ళిపోదాం. లేవియకాండము 25వ అధ్యాయము 17వ వచనం. మీరు ఒకరినొకరు బంధింపక మీ ఎలోహింకి భయపడవలను, నేను మీ ఎలోహిమైన యావేను
కాబట్టి మీరు మీరు నా కట్టడలను ఇది ఫస్ట్ మాట, నా కట్టడలను నా నిధులను నా విధులను గైకొని గైకొని వాటిని అనుసరించి వాటిని అనుసరించుకొనవలనని కొనవలను. అప్పుడు అప్పుడు మీరు మీరు ఆ దేశంలో ఆ దేశంలో సురక్షితముగా ఆ, నివసించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? కట్టడాలు ఏ దేశంలో ఉన్నావో నాకు తెలియదు, అయినా పర్వాలేదు. ఏ ప్రాంతంలో ఉన్నావో అయినా పర్వాలేదు అన్నాడా లేదమ్మా? ఏం చేయాలంట? భయపడాలి. ఆయన ఆజ్ఞలను, కట్టడాలు ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని వాటి ప్రకారంగా అనుసరించుట వారికి మేలంట. అనుసరించు వారే ఉండాలంట. అలా కాకపోతే శ్రమ వందే, శ్రమ వారే. అవునా కదా? లేవియకాండం 19:37 చూద్దాం ఒకసారి. నేను చదువుతా చూడండి. కాగా మీరు నా కట్టలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను, నేను యావేను. ఇంకా కింద చదివితే ఇంకా చాలా భయంకరంగా పడతా ఉంది. కనుక అది మనము చేయవలసినటువంటి బాధ్యత అన్నమాట. అలా చెప్పినటువంటి మాట ప్రకారం చూద్దాం. మరొక మాట, కీర్తనల గ్రంథము తీసుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథం తొందరగా వెళ్ళిపోయి. కీర్తనల గ్రంథము 103:18 ఆయన కృప యుగ యుగములో నిలుసును, ఆయన నీతి వారికి తరమున నిలిచును. ఇదట ఆయన పిల్ల తరమున నిలిచును. పిల్ల పిల్ల తరములకు నిలుసును. పరమ తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను వారు అనుసరించి నడుచుకున్నటువంటి వారట పిల్ల పిల్ల తరముల వరకు ఎలా ఉంటారట? నిలుచున్నారు. నిలిచి ఉంటారట. శ్రమ ఉండదు, బాధ ఉండదు, హింస ఉండదు. చక్కగా దీవెనలతో నింపబడుతున్నారు. వారి కుటుంబము దీవెన పడుతుంది, వారి పిల్లలు దీవెన పడుతున్నారు, వారి భర్త దీవెన పడుతున్నారు, వారి భార్య దీవెన పడుతున్నారు, వారి కుటుంబం దీవెన పడుతున్నారు. మరి ఇవాళ ఎవరు దీవెన పడాలి? ఎవరు దీవెన పడాలి? దీవెన పడలేదంటే కారణం, ఇలా మా ఇష్టం అనలేదంటే కారణం ఏంటి చెప్పండి? పోనీ మా ఇష్టంకి నేను వ్యతిరేకంగా వాళ్ళ పాస్టర్ మారకపోతే ఎవరు? కనుక బైబిల్లో చెప్పినటువంటి మాట ప్రకారంగా గమనించాల్సినటువంటి అవసరం మనకి లేకపోలేదు. లేవియకాండం చూద్దాం 25:19 పడుతుంది. ఇక్కడ అంటాడు, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలమును ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. పరమ తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు ఏ భూమిలో ఏ విత్తనం వేసినా, ఏ భూమిలో ఏ పంట వేసినా, ఏది ఎలా నువ్వు ఆశించినా అది ఏం చేస్తావట? అభివృద్ధి పొందుతావట. అవునా కదా? అభివృద్ధి పొందుతావట. అందుకు నువ్వు దీవింపబడుతున్నావట. నువ్వు బాధల్లో నుండి ఏం చేయబడుతున్నావు? రక్షణ పడుతున్నావట. నువ్వు శ్రమ నుండి విడిపింపబడుతున్నావట. బాధ రాదు, శ్రమ రాదు, సురక్షితంగా దీవింపబడుతున్నావు, సురక్షితంగా ఆశీర్వదింపబడుతున్నావు, సురక్షితంగా లోకంలో హెచ్చింపబడుతున్నావని వాక్యం చదివిస్తుంది. తొందరగా మూడో దాంట్లోకి వెళ్ళిపోయి హింస. లేవియకాండము 19వ అధ్యాయము తీసేవతల్లి 13 19:13. నీ పొరుగువాని ఇక్కడ బాగా గమనించాలి. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరినాటి వరకు నీ వద్ద ఉంచకూడదు. పరమ తండ్రికి స్తోత్రం. నువ్వు ఎవరన్నా ఇచ్చి నీ ఇంట్లో పని చేయించుకున్నావా? ఏం చేయాలటమ్మా? సాయంత్రం వరకే. ఏం చేయాలట? సాయంత్రం వరకే. కానీ దేవుని పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఏ పూట కూలి ఆ పూట తీసుకోవటమే కాకుండా ఇంకేం చేశారు? అదనంగా తీసుకొని పోయారు. న్యాయం చేయలేదు, నష్టపోయారు. సుమి జాగ్రత్త. యథార్థం. నష్టపోయారు. నేను నష్టపోయాను. నా దగ్గర డబ్బులు పోయినాం కానీ నేను మాత్రం నష్టం లేదు.
నాకు మేలు కలిగింది, నాకు కీడు కలగలేదు, మేలు కలిగింది. ఎందుకంటే తన ఆజ్ఞలను, తన కట్టలను, తన విధులను నేను సక్రమంగా నిలబడి నడుచుకుంటున్నాను కనుకనే నాది ఏ ఒక్కటి కూడా దొంగలు దోసుకోరు, ఎవరు కూడా నన్ను హాని చెయ్యరు. అమ్మ 14 వచ్చినప్పుడు చూడు. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాడిని ఎదుట అడ్డము పెట్టకూడదు. హల్లెలూయా. అమ్మా చెవిటి వాడు ఉండనుకోండి, ఓ ఈ చెవిటోడు పాడు కానీ ఈ చెవిటోడు ఏంది కానీ తిట్టామనుకోండి, ఏమవుతామంట? వాడంటే లేదని తిడితే న్యాయమేనా? మనిషి ఇప్పుడు అమ్మా ఇక్కడ మీరు ఇక్కడ లేరు, మిమ్మల్ని తిట్టుకున్నాం అనుకోండి, మాకు మేలా కీడా? ఇప్పటికి కూడా మనం ఇంట్లో మనం ఎవరైనా సరే హాయిడా సంగరాలు వెళ్ళే అని తిట్టకూడదు దయచేసి. శాపం ఎవరిది? వారి పాపం వారి మీదకే వస్తుంది, జాగ్రత్త. అందుకే అంటాను 3-4 తరముల పర్యంతమైన తండ్రుల దోషం పిల్లల మీదకి తప్పిస్తా. సాధారణమైనది కాదు ఇది. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం, తొందరగెళ్ళిపోలేదు. సామెతల గ్రంథము 20:10 వచ్చిన 20 అధ్యాయం 10 వచ్చిన తొందరగెళ్ళిపోలేదు. వేరు వేరు రాళ్ళను వేరు వేరు కొంచెమును ఈ రెండును. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు కానీ మా చిన్నతనం వల్ల అయితే అయ్యో మా వ్యవసాయం కూరలు అనేది వాళ్ళు పనిపోయి పని ఏం చేసేవారు తెచ్చామా, కన్నమ్మడిగా తెచ్చుకునేవాళ్ళకి వెళ్ళాం. తెచ్చుకుని ఇచ్చేటప్పుడు ఇగో ఇది సోల, ఇచ్చేటప్పుడు ఈ సోల, తీసుకునేటప్పుడు ఈ చిన్న సోల ఇచ్చేటప్పుడు, నీకు గొలిసి ఇచ్చేటప్పుడు నాకెత్త చూడు, నేను తీసుకునేటప్పుడు పెద్ద సోల. ఆ తునికి ఉండకూడదాక. అంటే మనం ఇవాళ వడ్డీకి ఇచ్చామనుకోండి, న్యాయంగా తీసుకోండి. బైబుల్లో ఉంది, న్యాయంగా తీసుకోండి. సాయం చేయడం తప్పు కాదు. నేను వాళ్ళ అమ్మ మీకు అబద్ధం అడేదో ఇస్తాను అనుకోండి, అక్కడ అమ్మాయి ఉండవు. అందుకే ఇక్కడ అంటారు వేరు వేరు తూలిక కానీ, వేరు వేరు త్రాసు కానీ, వేరు వేరు కొలత పాత్రలు కానీ, వేరు వేరు మాటలు కానీ, వేరు వేరు కుటుంబ స్థితి కానీ ఉండా నక్కరలేదో, జాగ్రత్త. అందుకొరకే హింస, వారికి హింసింపకూడదు, ఆ కుటుంబాన్ని బాధ పెట్టకూడదు, ఆ ఇంటిని హింసింపకూడదు. హింసింపవాడు వాడు ఎప్పటికి కూడా పరమ తండ్రికి సమాధానం కలవాడు కాడు. చూద్దాం సామెతలో 22 అధ్యాయం 22 వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి. ధనికుని దోచుకొనవద్దు, గుమ్మముల వద్ద దీనులను. హల్లెలూయా. గుమ్మం దగ్గర ఎవరు ఉంటారమ్మా? దీనులు అంటే ఎవరు? అమ్మా ఇస్తారమ్మా, ఇవాళ వస్తే ఎవరు పెట్టింది? అమ్మా మన ఇంటి ముందుకు ఎవరు వచ్చారు? మనకి ఎన్ని కోట్లైనా ఉన్నాయి. అమ్మా అని వచ్చాడు అంటే దీనులాగా వచ్చాడు. ఏం చెప్పాడు అక్కడ? నువ్వు చెప్పవద్దు, లేదని చెప్పి పంపవద్దు. కనుక చూడండి, ప్రేమ కాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము గమనించాలి. మనం ఏ విధంగా వస్తున్నామో ఒకసారి గమనించాలి. మనం ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం మనకుంది. అందుకొరకు దళితుడని కానీ, లేని వారిని దోసుకోవడం అని కానీ, ఇంకా అనేకమైనటువంటి వాటిని అలా చేయకూడదు. చూద్దాం. ఇప్పుడు 4వది ముగించుకోవడానికి ప్రయత్నించాలి. 4వది చదువుకుందాం. ఏంటది 4వది? కరువైన. ఇప్పుడేంటి? హింసను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కరువు చూద్దాం ఒకసారి. కరువు గురించి మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త తొందరగా వెళ్ళిపోదాని. మత్తయి సువార్త 5వ అధ్యాయము తీసామా? 10 వచ్చినామా? నీతి నిమిత్తము హింసింపవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏం చేయాలంటే నీతి నిమిత్తమై హింసింపబడుతున్న వాడు ధన్యుడు అంట.
అవునా కదా? అలాగని చెప్పుతున్నటువంటి మాటను బట్టి అక్కడ చూద్దాం, కొద్దిగా కిందికి వెళ్ళిపోతాం చూడండి. అందులోనే 3వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఇక్కడ అంటాను 3వ వచనం చూడండి ఒకసారి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడ ఆగుదా మనం. ఆత్మవిశ్వాసము గలవారమై ఉండాలి. ఆత్మవిశ్వాసమైనటువంటి మార్గం గలవారమై ఉండాలి. విశ్వాసము దేవుని రాజ్యముకును నడిపింపు కనపడతా ఉంది. దేవుని రాజ్యం వాడిది, అవునా కదా? ఏ విధంగా ఆత్మవిశ్వాసములో దీనులు అట దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసములు కొందరు అంటారు హెచ్చించుకుంటారు, కొంతమంది అనేక రకరకాలు చెప్పుకుంటారు, కొంతమంది నానా విధాలుగా దానికి అనేక శిలలుగా మనకి గుర్తు చేస్తుంటారు. చూద్దాం 4వ వచనంలో చదువుకున్నాయి. ఏమన్నాడు? దుఃఖపడు వారు ధన్యులు. ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ? ఆత్మ విషయమై దీనులు, దీనత్వం కలిగినటువంటి వారు. ఇక్కడ ఏమన్నాడు? దీనత్వంలో దుఃఖపడు వారు అంట. అమ్మా, దీనులు అంటే అర్థం ఏంటమ్మా? దీనులను ధిక్కరించకూడదు, దీనులను తిట్టకూడదు, దీనులను లేదని చెప్పకూడదు అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? దుఃఖపరచువారు ధన్యుడా? దుఃఖపడివారు ధన్యులు. దుఃఖపరిచేవారు ధన్యులు కాదు, దుఃఖపడివారు ధన్యులు. అమ్మ, దేని దుఃఖపడాలా? నా భార్య నన్ను ప్రేమించలేదని దుఃఖపడాలా? లేకపోతే నా భర్త నన్ను సరైన సహకారంగా లేదని మనం దుఃఖపడదానా? లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు మనం దుఃఖపడదానా? ఆ దుఃఖం కాదు. ఆత్మవిశ్వాసం దుఃఖపడి వారు దాన్ని వారు దేవుని చూసినారు, దేవుని రాజ్యం అవుతాడు. ఇక్కడ ఏమంటాడు? 4లో ఏమంటాడు? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడి వారు ధన్యులు అంటే అది దీనులైన పడిన వారు ప్రార్థిస్తుంటారు. ప్రభువా, నేను ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, ఆ ప్రాంతాన్ని దీవించండి అంటాడే తప్ప ఆ ప్రాంతం శపింపడునుగా కానీ అంటాడమ్మా. ఆ ప్రాంతం దీవింపడాలి, వారందరూ చల్లగా ఉండాలి, వారు కలిగి ఉండాలి, వారు నాకు ఇక్కడ పెట్టాలి అంటాడే తప్ప వాడు దొన్నదంతా నేను ఊడ్చుకొని పోతా అనే మాట మాత్రము ఆయన అన్నాడు. 5వ వచనం కూడా చూడండి అంటున్నాడు. సాత్వికులు ధన్యులు. చూసారా? సాత్విక అంటే సాధువట్టి స్వభావం. విశ్వాస జీవితంలో ఎలా ఉండాలట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు హల్లెలూయా. నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంట? ఇవే. ఏం నేర్చుకోవాలా? ఇవే. కనుక వీటిని నేర్చుకోవాలి తప్ప మరొకటి కాదు. అవునంటారా కాదంటారా? కనుక ఏది ఏమైనా ఇంకొక మాట చూద్దాం. అదేవిధంగా కీర్తన నేను చదువుతానండి 22:26 అంటాడు అక్కడ, దీనులు భోజనము చేసి తృప్తి పొందిదరు, యావేను వెతుకువారు ఆయనను స్తుతించుదురు, మీ హృదయములో తప్పరిల్లి నిత్యము బ్రతుకును. పరమతండ్రికి స్తోత్రం. నిత్యము ప్రార్థించువారు దీనులు అంటే పేదవారు. దీనులు ఎలాంటి వారట? ఎల్లప్పుడూ తృప్తి పరచబడుచున్నవారట, తృప్తిగా ఉంటారట. ఏ విషయంలో తృప్తిగా ఉంటారు? కుటుంబం విషయంలో తృప్తిగా ఉంటారు, సంసార విషయంలో తృప్తిగా ఉంటారు, బంధువుల విషయంలో తృప్తిగా ఉంటారు, ఆస్తుల పట్ల తృప్తిగా ఉంటారు, అంతస్తుల పట్ల తృప్తిగా ఉంటారు. వారు ఆయుస్సు పట్ల కూడా వారు తృప్తిగా ఉంటారు. ఎదుట వాడిని దోసుకుని వాడు హఠాత్తుగా మర్చి మరణం అవుతాడు. ఎలాగనట? వాడి మరణం వాడికి తెలవదు. ఏ సమయంలో జరుగునో తెలవదు, ఏ సమయంలో ఎప్పుడు ఏది సంభవించినో తెలవదు. కనుక అలా వెళ్ళిపోవటం సరైనది కాదని పరమ తండ్రి హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకే అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. చూసారా? దీనత్వం గలవారు ఎన్ని బహుమానాలు తీసుకుంటున్నారు గమనించాలి ఇక్కడ. కానీ లాస్ట్ మాట, కనికరమ గలవారు ధన్యులు,
కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమనే పొందేదారు. 8వ వచనం ఏమన్నాడు? హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచితారు. ఏమన్నారట? హృదయము శుద్ధి. అమ్మా, హృదయ శుద్ధి అంటే ఏంటి? హృదయ శుద్ధి అంటే ఏంటి అమ్మా? నిర్మలమ్మా, హృదయ శుద్ధి అంటే ఏంటి? హృదయం శుద్ధి అంటే అలా మచ్చలు రాదు, కోపదేశం ఏముండదు, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అంకితంగా ఉండాలి. అంతేనా? లేకపోతే ఇంట్లో ఆ హృదయం అంటే ఏమన్నా ఉన్నాడు అలా? ఏం లేదు. 23-25 నేను చదువుతాను చూడండి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్ర పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపుట శుద్ధి చేయబడదు కానీ అవి లోపల దోపుతోను అచేంద్రియ ఐతలతోనూ నిండి ఉన్నవి. పరమతానికి స్తోత్ర. హల్లెలూయా. ఎన్నిటి పట్ల నిండి ఉన్నాయంట? ఎలపల హల్లెమును కడిగితే ఎలా శుద్ధిగా ఉంది అలా కాదు, కానీ లోపల ఉన్నటువంటి వాటిని గమనించాలి ప్రియ సహోదరి సహోదరుల. అది అలా ఉన్నప్పుడే మనము సరైన స్థితిగా ఉంటామని పరమ తండ్రి హెచ్చరిస్తూ ఉన్నాడు. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనం మొట్టమొదటి చదువుకున్న మాట కొని 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారికి. ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? 23వ వచనం చదువుకొని ముగించుకున్నాయి. వారు పట్టణములో మిమ్మును విమర్శించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మెస్సియా వచ్చే నాటికి అక్కడ ఉండరాటీలు, ఇశ్రాయేల్లో ఉండరాటి. మీరు ఎవరైంది? ఇశ్రాయేల్లో కాదు. ఏమంటారు? ఉదాహరణ మనం పొద్దున్న మాట్లాడుకున్న మాట కొత్త మనుషుల ఆచారం కాదు, మనుషుల మాటలు కాదు, మనుషుల యొక్క ఉద్దేశం కాదు, మనుషుల యొక్క ప్రతి ఏది కాదు. మనకు కలిగింది మనకు కావాలి తప్ప మరొకటి కాదు. లేమ్మా, అందుకొరకు త్వరగా మనం గమనించేది గ్రహించేది 2 విషయాలు ఉన్నవి. అవి ఏంటంటే పరమతల్లి ఇచ్చినటువంటి మరి రోమపత్రిక 8:35 వచనంలో చదువుకున్న మాట ప్రకారంగా అక్కడ 7 ఉన్నవి. 7 విషయాల్లో మనము కొన్ని మాత్రం పరిచయం చేసుకున్నాం. వాటి ప్రకారం జీవించుట అందరికీ మంచిదని సమృదయంతో మీకు ఒక్క తెలియపరుస్తూ నా మాటను ముగిస్తున్నాను.